ఓకే, మనమైతే ఇప్పుడు బ్యాగ్ గట్రా అన్నీ దాంట్లో పెట్టేసుకుందాం. టైం అయితే 10:57 అయింది. ఓకే, కనిపిస్తుందా? 10:57 అయింది. ఇప్పుడు మనమైతే క్యాంప్లో బ్యాగ్ గట్రా పెట్టేసుకొని మన బ్యాగ్లో అసలు ఏమేమి ఉన్నాయి, మనం ఏం తెచ్చాం ఏంటి, అండ్ వండుకోవడానికి తినడానికి గట్రా ఏం తెచ్చుకున్నాం ఏంటన్నది ఒకసారి మీకు చూపిస్తాను చూద్దరు. కానీ అలా మనం ఇలా ఏమైనా క్యాంపింగ్ చేసినప్పుడు ఏమేమి పాటించాలన్నది నాకు తెలిసింది మీకు కొద్దిగా చెప్తాను. నాకు బుద్ధిగా తెలీదు, తెలిసింది కదా ఈ ఒక కొన్ని రోజులు బట్టి అది మీకు చెప్తాను. ఓకే, ఏమేమి పట్టుకొచ్చుకుంటే బాగుంటుంది ఏంటన్నది ఒక ఐడియా వస్తుంది మీకు కూడా. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్లేస్లకి వచ్చేటప్పుడు మ్యాక్సిమం గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. అంటే ఏ విషయానికి పెద్దగా భయపడలేని వాళ్ళు లాంటి వాళ్ళు మాత్రమే రావాలి. అంటే నేను ఏదో స్ట్రగుల్లో ఉండి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మైండ్ సెట్ మారిపోద్ది. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటికి పోవాలన్నా పోలేను. అర్థమైందా? ఎందుకంటే నేను చూసారు కదా, బండి కూడా ఎందుకు పెట్టిన ప్లేస్ బయటికి వెళ్ళడానికి కూడా ఉండదు. అది మాత్రం మీరు చూసుకొని చాలా జాగ్రత్తగా ఎవరినైనా తోడు తెచ్చుకొని వస్తేనే రావాలి ఇలాంటి ప్లేసులకి. ఒంటరిగా నాకులా వస్తే మాత్రం తర్వాత బొగ్గే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఓకే, ఎందుకంటే ఏ మూల నుంచి ఏమొస్తుంది, ఏ జంతువులు వస్తాయి అన్నది తెలియదు. ఇక్కడ చాలా డేంజర్ ప్లేసు. ఎందుకంటే మామూలు ప్లేసుల్లోనే పుల్లు తిరుగుతున్నాయి, ఊర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇది అడవి, మొత్తం ఫుల్ అడవి. ఎలాంటి జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి ఏంటన్నది మనకు తెలియదు. కాబట్టి సేఫ్టీగా ఉండాలి, మెయిన్ అది ఇంపార్టెంట్. కాబట్టి ఎలా వచ్చే టైంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించుకునే రండి. ఓకే, ప్రాణాలు పోయినా పర్లేదు అనుకుంటే మాత్రమే రండి ఎవరైనా సరే. లేదు మాకు భయం ప్రాణం అంటే మాత్రం ఆగిపోవడం వెంటనే. అదివిందా? ప్రాణాల దాకా అయితే మాత్రం భయపడే వాళ్ళు అయితే మాత్రం రాకండి. భయపడే వాళ్ళు అయితే ముందు ఇక్కడ ఏమన్నా అట్లకి చస్తాం లేదు తెలియదు, కానీ భయం వల్ల ముందుగా చచ్చిపోతాం అన్నమాట మనం. ఓకే, మెయిన్ భయపడకూడదు ఇలాంటి ప్లేసుల్లో ఉండేటప్పుడు. మ్యాటర్ అది. భయం వేస్తుంది, కాబట్టి మనం భయపడకుండా ఉండాలి. అది మనిషి అన్నాక భయం లేకుండా ఎవరికి ఉంటుంది. ఓకే, అండ్ క్యాంప్లోకి బ్యాగ్ పెట్టేస్తాను. చూడండి, మన బ్యాగ్ దగ్గర ఇది ఒక 35-40 kgs వెయిట్ ఉంది. ఒక సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేయలేకపోతున్నాను నేను, చాలా బరువుగా ఉంది బ్యాగ్. భుజాలు మొత్తం జబ్బలు జాంగ్రీలు అయిపోయినాయి. ఓకే, బ్యాగ్ తీసేసి అక్కడ పెడతాను. ఇలాంటి టైంలో మనం ఎంత వీడియో షూట్ చేసుకుంటున్నా ఏం చేసుకుంటున్నా సరే చుట్టుపక్కల గమనించాలి కంపల్సరీ. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి ఏ జంతువులైనా సరే. కంపల్సరీ మన చుట్టుపక్కల చూసుకుంటూనే మాట్లాడాలి. ఎక్కడో బుర్ర మైదా పిండిలో పెట్టుకున్నామంటే మనల్ని గోధుమ పిండి చేసేసి నంచుకొని తినేస్తాయి. ఓకే, అంటే కంపల్సరీ జాగ్రత్తగా ఉండడం మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మొదటి పాఠం. ఓకే, బ్యాగ్ ఆడ పెట్టేసి వస్తాను. వైట్ అండ్ ఇప్పుడు మన బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి ఏంటన్నది మీకు క్లారిటీగా చూపిస్తాను. ఓకే, మార్నింగ్ అయితే బయట టిఫిన్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మాత్రం ఏమైనా చేసుకుందాం తినడానికి. కానీ ఫస్ట్ చాలా సెట్ అవుతుంది ఇక్కడ, కాబట్టి ముందు అందులో ములిగేస్తే బాగుంటుంది. మనం వాటర్లో ములిగేద్దాం. ఫస్ట్ అయితే మీకు ఏమేమి ఉన్నాయి ఏంటన్నది ఒకసారి చూపించేసి మళ్ళీ ప్యాక్ చేసేద్దాం. ఓకే, కమాన్. ఓకే, మన దగ్గర ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. అండ్ ఈ బ్యాగులు ట్రావెలింగ్కి బాగుంటాయి, ఇలాంటి ట్రెక్కింగ్కి గట్టా వెళ్ళడానికి బాగుంటాయి. అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చాను. బ్రెడ్, పన్ను, అండ్ ఒక జాంకాయ డ్రింక్ ఉంటుంది కదా గోవా, అదొకటి. ఓకే, ఇవి కూడా లోపల క్యాంప్లో పెట్టేద్దాం ప్రస్తుతానికి. అండ్ తర్వాత ఇక్కడ లాస్ట్ బట్ లీస్ట్ ఇది ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెయిన్ ఇదే. చూడండి, చూపిస్తా. మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇది కాదు, ఇది జస్ట్ ఇలా వాడడానికి. మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇదే.
ఇలాంటి యాక్సో కత్తో గొడ్డలో ఏదో ఒకటి మన చేతిలో ఉండాలి, అర్థమైందా? లేకపోతే ఇలాంటిది ఇక్కడ ఉండాలంటే మనకు ధైర్యం సరిపోదు. మనం మరీ గుడ్డుగా వచ్చేయకూడదు, ఏదో ఉండాలి చేతిలో. ఓకే, దీన్ని మనం యూస్ చేసే పని రాకూడదు మ్యాక్సిమం, ఎందుకంటే దేన్ని హింసించడం మనకి మాత్రం ఇష్టం ఉండదు కదా. నేనైతే ఇప్పుడు వచ్చే కోడిని కూడా కోసింది లేదు. కాకపోతే మన మీదకి ఏదైనా వచ్చినప్పుడు మరి సేఫ్టీకి ఉంచుకోవాలి కదా. ఇంకో దానికి మనం ఫుడ్ అవ్వకూడదు, ఇంకోటి మనకు ఫుడ్ అవ్వక్కర్లేదు. దట్స్ ద మ్యాటర్. ఇది ఏదో ఊళ్ళు లాంటిది, చెక్కల కట్ట కొట్టడానికి. అంటే కుట్టంటే మనం ఏదో గంధ చెక్కలు నొక్కడం కాదు, జస్ట్ ఏదో దానికి ఉంటుందని తెచ్చాను అంతే. అండ్ ఇదే మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ రోల్ పోషించేది యాక్సో బ్లేడ్ లాంటిది. ఓకే, దిస్ ఈస్ ద రంపం బ్లేడు. మన లాస్ట్ టైం మన వీడియోలో చాలా వాటిల్లో కూడా కోసి చూపించాను మీకు, అదే వుడ్ని ఎదురు బొంగులు కోసాను కదా అది. ఓకే, ఇది ఉండాలి కంపల్సరీ. ఇది నొక్కకపోతే నొక్కితే కానీ క్లోజ్ అవుతామాట. ఏళ్ళు కూడా క్లోజ్ చేసుకున్నాను అన్నాను నేనైతే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఇది గరిటె. గరిటె లేకుండా వంట ఎలా చేస్తాం, అందుకే ఇది తెచ్చుకోండి. ఓకే, చెక్కది కానీ చక్కంది. అండ్ ఇంకోటి ఏంటంటే మిల్క్ పౌడర్ తెచ్చాను, టూత్ బ్రష్ తెచ్చాను. మన బ్రష్ చేయలే ఒకళ్ళది. పవర్ బ్యాంక్, లైట్, ఇంకో లైట్ సేఫ్టీకి, అంటే ఎలుగుద్ది ఎలగదు అని చెప్పాను కదా అది. పవర్ బ్యాంకు ఇలాంటి కవర్ అవుట్ తెచ్చుకోండి. గుమ్మను మనం వాటర్ గట్ట ఎక్కువ ఫోర్స్ వచ్చినా మునిగిపోతాం కదా, అప్పుడు పోకుండా ఉంటాయి. లాస్ట్ ఇయర్ కొన్నాను ఇది పవర్ బ్యాంక్, బాగుంది. ఒక 5 times వరకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫోన్కి. ఇప్పుడు ఎలా అవుతుందో తెలియదు, మరి పెద్దగా యూస్ చేయట్లేదు కదా. ఒక కేబుల్ కూడా తెచ్చాను, వైర్ కేబుల్. ప్రస్తుతానికి అంతే. ఒక మంకీ క్యాప్ అండ్ కొన్ని సూప్ చేసుకోవడానికి. నేను చిన్న చిన్న ఏమన్నా ఉంటే మిస్ చేసి ఉంటాను మీకు చెప్పడం, అవి రన్నింగ్లో చెప్తాను. ఓకే, కొంచెం అయితే రిలాక్స్ అవ్వాలి. బాయ్ బాయ్. ఓకే, ఏం చెప్పాను, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఆచి తూచి అడిగేయాలి, లేకపోతే జారిపి పడిపోతాం. ఓకే, ఈ రాళ్ళన్నీ చాలా నాచుగా ఉన్నాయి, రాళ్ళు ఆడుతుంటే అంతే అలా పడిపోతాయని చెప్తాను అనమాట. ఓకే, ఇలా పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా పడేటప్పుడు అలాంటి బండరాయి మీ తల తగులుకొని పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడే కూర్చొని జలకాలలో బావి సముద్రాల్లో ఒక్కలే కదా. ఓకే, తీసుకోకపోతాను అనుకుంటున్నాను. ఏదో మెరుస్తుంది ఇక్కడ. రాయ ఎలా మెరుస్తుందో చూడండి వాటర్లో. ఈ రాళ్ళు వాటర్లో ఎలా మెరుస్తుంది, ఏదో డైమండ్లలో మెరుస్తున్నాయి. డైమండ్లు అనుకుంటాను, ఏమో ఉండొచ్చేమో, ఎవరో తెలుసు. సరే, మనం ఇలా వడ్డని కూర్చొని ఇలా జలకాలు ఆటలాడుకుంటూ కాలు తేలిపోతుంది, గల్లో తేలినట్టుంది.
సూపర్. మబ్బులు కూడా వస్తున్నాయి. అసలు చూసారా వీడియో రికార్డ్ అవుతుందా ఎంతకన్నా అవుతుంది. టైం ఎంత అయింది? 11 కనబడుతుందా? 55 అంటే 12 అవ్వబోతుందన్నమాట. ఐస్ టబ్బులో కూర్చున్నట్టుంది. చాలా చల్లగానే వాటర్. ఏమి ఈ అదృష్టం. పగలంతా అందంగా ఉంటుందో రాత్రులంతా భయంకరంగా ఉంటుంది ఈ అడవి. ఓకే, ఏ బొక్కలోంచి ఏమొస్తుందో, దేని బొక్క వెనకాల మామన్నామో చూసుకోవాలి. ఎందుకంటే అలాంటి బొక్కల నుంచి పాములు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా వచ్చి ఒక అనకండి మళ్ళీ పట్టేసుకుంటే అంతే. ఓకే చూడండి. ఓకే, ఇదిగో 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 నది వ్యూ ఇది. నేను యోగా చేశాను కదా, ఆ స్టోన్ అది. నా లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూసుంటే వాళ్ళకి తెలుస్తాయి. మీరు చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి వెంటనే. ఏవో రాళ్ళు లాంటివి ఉన్నాయి, కానీ ఆ రాళ్ళు మాత్రం భలే వెరైటీగా కనబడుతున్నాయి వాటర్లో చూస్తుంటే. కావాలంటే మీరు కూడా చూడండి, మెరుస్తున్నట్టు భలే ఉన్నాయి ఈ రాళ్ళన్నీ. అక్వేరియంలో వేసుకుంటే బాగుంటాయి. లా మన టెంట్ అదిగో. రాత్రంతా మనం ఉండబోయే ప్లేస్ అదే. చెట్టు హైట్గా ఉంది, నెత్తిమే పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం గట్టిగా పడిందంటే ఆ మట్టి అంతా ఆ చెట్ల కింద ఉన్న మట్టి అంతా కొట్టుకుపోద్ది అన్నమాట. అప్పుడు ఆ చెట్ల కింద బలం ఉండదు కదా, అప్పుడు ఆ చెట్లు పడిపోతాయి. అలాగే చెట్లు పడిపోతుంటాయి అన్నమాట. అవి ఫుల్గా పచ్చి చెట్లే ఉంటాయి, అయినా సరే పడిపోతాయి ఒకసారి. ఎందుకంటే కింద మట్టి ఉండదు, మట్టి లేకపోతే దానికి బలం ఉండదు. కొండల మధ్యలోంచి వాటర్ వస్తుందన్నమాట. ఏం చేద్దాం ఇంకా కొంచెంసేపు జలకాలాటలు ఆడదాం. కెమెరా అక్కడ సెట్ చేస్తాను, మీరు నేను పైన చూడవచ్చు. ఓకే, నేను కొంచెం ప్రశాంతంగా ఆడుకోవాలి కొంచెంసేపు. ఏంటిది? స్టిక్ చూసారా అంత నల్లగా ఉందో? నల్ల స్టిక్ అనమాట. నల్ల స్టిక్ ఏం కాదు, వాటర్లో పడి ఆ వైపు. మ్యాన్ ఇన్ బ్లాక్, స్టిక్ ఇన్ బ్లాక్. ఇక్కడ చూడు, ఇదేదో గోల్డ్లో మెరుస్తుంది. మీకు కనిపిస్తుందా? నిజంగా గోల్డ్ ఉంది రాయిలో. నిజంగా ఉన్న వదిలేసిపోతాను అలాంటి. నిజంగా గోల్డ్లో మెరుస్తుందబ్బా ఫ్రెండ్స్. ఐ ఫౌండ్ ద గోల్డ్ స్టోన్. ఇక్కడే ఉంది బంగారం. వచ్చి తవ్వేసుకోండి రండి. చూసారా గోల్డ్ అనేది కాదా? ఈ స్టోన్ అంతా నిజంగా గోల్డ్ లాగా ఉంది. ఇలాంటి వాటిల్లోనే ఉంటాయి నిజంగా బంగారం, వజ్రాలు ఇలాంటి రాళ్ళలో ఉంటాయి. మనకు రావాలని రెస్పెక్ట్ ఉంటే తప్ప రావు.